Hello everyone, welcome back to our channel విహాన్ వండర్స్. లాస్ట్ వీడియో అయితే బాసరథ్ చూసారు కదా, ఆ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు దానికి కంటిన్యూయేషన్ అండి. ఇది గోదావరి స్నాన ఘట్టడం. ఇక్కడికి మామూలుగా అయితే బాసర వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ గోదావరిలో స్నానం చేసుకొని ఇక్కడ శివాలయం దర్శించుకొని నెక్స్ట్ బాసరకి వెళ్తారంట. మాకేమైందంటే మాకి టైం చాలా తక్కువ టైం ఉందండి. 11:30కి రీచ్ అయ్యాం కదా, మళ్ళీ 3:30కి ట్రైన్ ఉంది. సో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే మనకి దర్శనము అక్షరాభ్యాసం అన్ని అవ్వవేమో అన్నట్లు ఫస్ట్ అక్కడ దర్శించుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బోటింగ్ ఉంటే బోటింగ్ కూడా వెళ్ళాము. ఇక్కడ కూడా అండి వాళ్ళు చార్జెస్ అనేవి కొన్ని సార్లు ఎక్కువ చెప్తారు. వాటిని చూసుకొని మీరు అడిగి వెళ్ళండి. ఫస్ట్ మాకు ఏం చెప్పారు, ఈచ్ పర్సన్ 40 అన్నారు. ఓకే అనేసి ఎక్కిన తర్వాత ఈచ్ పర్సన్ 100 అన్నారండి. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. సో మీరు చూసుకొని ఫస్టే కన్ఫర్మ్ చేసుకోండి ఎంత అనేసి, దాన్ని బట్టి మనమైతే వెళ్ళొచ్చు. ఇక్కడ మేమైతే ఇంకెళ్ళాము. అతనే అండి బోట్ డ్రైవ్ చేసే అతను. మోటార్ అయితే స్టార్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయితే అయ్యింది బోటు. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా చాలా బాగుండింది బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. విహాన్కి కూడా చాలా రోజుల నుంచి చేయించాలి అనుకుంటున్నాం. బట్ ఇక్కడ కొన్ని బెంగళూరులో కొన్ని పార్క్స్ లో ఉన్నాయి, బట్ అయితే అలో లేదు చిన్నపిల్లలకి. ఫైనల్లీ అదైతే ఇక్కడ ఈ గోదావరిలో అయితే అది కూడా విహాన్కి ఫుల్ఫిల్ చేసేసామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా అయితే ఉంటది. చాలా బాగుంది. ఇదంతా మనకి గోదావరి ఘటన అయితే ఉంటది. ఇక్కడ స్నానాలు ఆచరించిన వాళ్ళకి మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. డ్రెస్ చేంజింగ్ కి అలా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇది చూసారా మనకి గోదావరి అమ్మది విగ్రహం అండి, చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా మేము పిక్ కూడా దిగేసాము. ఇంకా దాని తర్వాత అక్కడ ఉన్న శివాలయంకి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ శివాలయంలో నాకు కొన్ని కొత్తగా అనిపించాయండి. ఇవన్నీ అయితే మనకి ప్రతి ఒక్క విగ్రహం అయితే ఇట్లా రాతి మీద చెక్కి ఉంది. అంటే నాగులు అట్లా అంతే. ఇవి వచ్చి నవగ్రహాలు. నెక్స్ట్ వీటి గురించి ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే నేను టెంపుల్స్ లో ఫస్ట్ టైం ఇటువంటివి చూస్తున్నానండి. అసలు ఎందుకు అలా పెట్టారో కూడా తెలియదు. ఎలా ఉందంటే మనకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ గర్భగుడికి ఎదురుగా ఉందండి. ఎందుకు అలా ఉందో తెలియదు. ఇంక ఇది వచ్చేసి మనకి మెయిన్ శివాలయము. ఇక్కడ వచ్చి మనకి లింగం రూపంలోనే దర్శనం ఇస్తాడు. చూసారా చాలా బాగుందండి చూడడానికి. అంటే ఇది చాలా ఓల్డ్ టెంపుల్ లాగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. అంటే మేము ట్రైన్ టైమింగ్స్ చూసుకొని బయలుదేరి వచ్చాము. యాక్చువల్లీ ట్రైన్ అనేది ఒక 1/2 అవర్ పైన లేట్ అయ్యింది. ఇంకా ఇక్కడ లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత అదే మా అన్నతో పాటు వచ్చారు కదా, వాళ్ళు కూడా సేమ్ ట్రైన్ సేమ్ బోగిని అండి. వాళ్ళు కూడా లోపలైతే ఉన్నారు. కొద్దిసేపు వాళ్ళతో అయితే విహాన్ ఎంజాయ్ చేశాడు. మేమైతే వెయిట్ చేస్తున్నామండి ట్రైన్ కోసము. ట్రైన్ అయితే డిలే అయ్యింది 45 మినిట్స్ దాకా. ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చింది. బట్ ట్రైన్ ఇంకా ట్రైన్ ఎక్కేసి ఊరికైతే హైదరాబాద్కి అయితే చేరుకున్నామండి. బట్ చాలా డిలే అయ్యింది. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కష్టమే అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బై బై.